आंसर है सॉरी वो सरकार तो सरकार सलाह है मंडल पार्टी प्रेसिडेंट अंदर की ప్రవర్తించి ల్యాండ్ మాఫియాలు కావచ్చు, మైన్ మాఫియాలు కావచ్చు, భూమాఫియాలతో పాటు ప్రజలను దోపిడీ చేసే ఏ కార్యక్రమాన్ని చేసిన వాళ్ళైనా కూడా భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళందరినీ ఉక్కు పాదంతో అల్చివేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి స్పష్టంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే చెప్పడం జరిగింది. మేము వచ్చేటకే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ తెలంగాణ ఆవిర్భావం ఏదైతే జరిగిన రోజు మిగులు రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇవాళ 7 లక్షల కోట్ల అప్పుల గ్రూపి కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. దానికి వాస్తవంగా ఆ రోజు కేసీఆర్ గారు కూడా లాస్ట్ మినిట్లో చెప్పిండట, రాని అంటే వాళ్ళు ఎవడొస్తారో వచ్చినాక మనకి సుక్కలు చూపించబడతాయి అని చెప్పి. వాస్తవం మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వాస్తవ పరిస్థితి మాకు అర్థమైంది. మొత్తం డొల్లా చేసి మొత్తం కుప్ప చేసిపోయింది. అయినా మేము ప్రభుత్వ పరంగా ఏదైతే చెప్పినామో దాన్ని ఒక గాడిలో పెట్టాలనే ఒక ప్రయత్నంతో తర్వాత ఈ 10 సంవత్సరాలల్లో మన మహబూబాబాద్ నియోజకవర్గమే తీసుకుందాం, మహబూబాబాద్ పార్లమెంటే తీసుకుందాం. ఎక్కడనో రెడ్డి నాయక్ గారు లాంటి వాళ్ళు ఎన్నో విన్నో కాంట్రాక్టర్లను బెదిరించి పడ్డా పడకుండా కొన్ని ఇళ్ళు ఎన్నో 100-200 ఇళ్ళు కట్టిండ్రు కావచ్చు, కానీ ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఇల్లు కట్టిన పరిస్థితి గత 10 ఏళ్ల కాంచి ఇల్లు లేకుండా ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. పాలించింది ఎవరయ్యా? 9.5 ఏళ్ళు పాలించింది మీరు. దాదాపు 45,000 కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథని తీసుకొచ్చి ఆ మిషన్ భగీరథ పేరు మీద దోచుకొని ఇవాళ ఇళ్లలో ఊళ్ళల్లో నీళ్లు రాకుండా చేసి అంతటి నీళ్ళు వస్తాయని మాటిచ్చింది నువ్వు. అప్పులు చేసింది స్కీమ్ నువ్వు అధికారంలోకి రాకముందే ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇచ్చింది. ఆ రోజుల్లోనే ఏదైతే వస్తలేవు అనే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ నీళ్లు లేని పరిస్థితి ఏమైనా దాపరించిందంటే నువ్వు ఉన్నప్పుడే కరువు వచ్చింది. మేము డిసెంబర్లో అధికారంలో వచ్చినాం. చలికాలంలో అయితే వానలు పడేవి కదా, వానకాలంలో అధికారంలో ఉన్నది నువ్వు కదా. ఇలా వానకాలంలో నువ్వు అధికారంలో ఉండి నువ్వేదో ఉన్నప్పుడు నీ వానలు పడితే మేమేదో నీళ్ళని బయటికి వెళ్ళబోయినట్టు విధంగా మాట్లాడుతున్నాం. ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఏం జరిగిందో మీరు చూసినారు. ఇలా చెప్పుకుంటేనే దేశంలో కూడా సిగ్గుపోతుందని 1,00,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఇలా కూలిపోతే దాని నుంచి నీళ్ళు ఏమని చెప్పి నువ్వు అడుగుతున్నావు అంటే ఇలా ప్రజలంతా తెలివి తక్కువలో కాదు. అధికారం పోయినా కూడా వీళ్ళకు బుద్ధి రాలేదు. అసలు ఈ పార్టీ ఉంటేంత లేకపోతుందా అనుకునే రేపు జరగబోయే ఎన్నికలలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా టీఆర్ఎస్కు రాదనేది నేను ఇవాళ దీని నుంచి చెప్తాను. రేపు మళ్ళీ మీకు ఎన్నికల తర్వాత కూడా చెప్తాను. మీరు కనుక ప్రజలకు మంచి పని చేసి ఉంటే, మీరు కనుక ప్రజలకు కనుక మంచి విషయాలు చెప్పి ఉంటే, మీరు చేసిన పనులు ప్రజలకు అక్కడికి వచ్చే ఉంటే ఇలా కష్టాలు వచ్చినా మిమ్మల్ని కాపాడుకుందరు. ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యంలో కూడా అధికారం మార్పిడి జరుగుతుంది ఉంటుంది. కానీ ఈ 10 ఏళ్ళు రాష్ట్రం తెచ్చినామని గొప్పగా చెప్పుకొని ఇచ్చింది మేమైతే మేమని చెప్పుకొని ఇలా 9.5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించి కుప్ప చేస్తే నీ పార్టీ ప్రభుత్వం ఎట్లా కుప్ప కూలిందో నీ పార్టీ కూడా ఇవాళ కుప్ప కూలిపోతుంటే తండ్రి కొడుకులు అల్లుళ్ళు కలిసి చూస్తాను. ఈ ప్రభుత్వం ఉంటుందా? ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదని
సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రిగా 9.5 ఏళ్ళు పాలన చేసినవి నీ నోట్ల నుంచి నువ్వు సరే మాట్లాడి నీ కొడుకో నీ అల్లుడో మాట్లాడిందంటే దానికి ఏదో మేము కూడా మాట్లాడేది మా వాళ్ళు మాట్లాడింది చెప్పారు. నిజంగా 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి నేను ఉద్యమకారుని నేనే తెలంగాణ తెచ్చిన ప్రజాస్వామ్యానికి నేనే ఒక్క పెద్ద మనగా నేను చెప్పుకున్నాను. ఇవాళ నువ్వు మాట్లాడే మాటలు ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నేను కూలగొడతా అని చెప్పి ఏడాది కూడా ఉండనీయకుండా చేస్తా అని చెప్పి నువ్వు మాట్లాడే మాటలు ఏదైతే ఉందో నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఇది నియంతృత్వానికి అహంకారానికి పరాకాష్ట. ఈ రకమైన మాటలు మాట్లాడి చేసేదానికి మేమేమి ఇక్కడ చేతులు ముడుచుకొని లేము. మీరు అనుకున్న విధంగా ఏదో అల్లాటప్పగా మేము అధికారంలోకి రాలేదు. మీరు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజల ముందు పెట్టి ప్రజాభిప్రాయం కోరే మేము అధికారంలోకి వచ్చినాం. పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సోదరుడు బలరాం నాయక్ గారిని 2.5 లక్షల మెజారిటీ తోటి ఈ నియోజకవర్గంలో గెలిపించుకోబోతాను. అరే వీళ్ళను లిల్లిపుట్ అంటావు. లిల్లిపుట్ అంటే నిన్ను అంటానికి ముఖ్యమంత్రి గారికి మాటలు రావు అనుకుంటున్నావా? మాలాంటి వాళ్ళకు మాట్లాడరాలేదు అనుకుంటున్నావా? మాకు సంస్కారం అడ్డం వస్తుంది. నువ్వు 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నావు. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక లెవెల్ దాటి మాట్లాడొద్దని చెప్పి అనుకునే సంస్కృతితోటి మేము ఉన్నవాళ్ళం. ఇలా నీ ఫస్ట్ స్టేషన్ ఏడికైతే వచ్చిందో నువ్వు అవినీతి ఇలా నీ బిడ్డ జైల్లో ఉన్నది అనేది ఉంటే దానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కారణం కాదు కదా. నువ్వు పచ్చి అవినీతిలో మునిగిపోయి సారా లోపల మునిగి తేలితే మీ కుటుంబం ఇలా పోయి కూర్చున్నారు. దానికి ఇవాళ నువ్వు మొత్తం ఫస్ట్ స్టేషన్లోకి వచ్చేసి నీ పార్టీ కుప్పకూలిపోతా అంటే దానికి రేవంత్ రెడ్డి మీద కక్ష తీసుకుందాం అనుకుంటే నువ్వేమని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని తీసుకుపోయి గతంలో జైలు వేసినట్టు ఎత్తానికి ఇదేమన్నా నీ ప్రభుత్వం అనుకుంటున్నావా? నీ జాగిరి అనుకుంటున్నావా? ఇంకా అధికారంలో ఉన్నామని చెప్పి అనుకుంటున్నావా కేసీఆర్ గారు? ఈ తెలంగాణ లోపల 100% 10 నుంచి 14 స్థానాల మధ్యన కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. దీని లోపల ఎలాంటి లేదు. ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నాం. వాస్తవంగా మా బలరాం నాయక్ గారు అమాయకమైన వ్యక్తి. చేసినే చెప్పుకోలేని